హాయ్ అండి. ఈరోజు మా ఇంటి దగ్గర అయితే మా టెంపుల్లో నాగమ్మ తల్లి పూజ అయితే చేశారు. అంటే హోమం కూడా జరిగిందనమాట. ఈ హోమం ఎందుకు చేస్తారంటే మంచిగా మనకి పెళ్ళి కానప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ తొందరగా రాలేనప్పుడు ఇంకా గర్భదోషాల గురించి ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మా టెంపుల్లో అయితే చేస్తారనమాట. ఇలా మనకి అందరూ కూడా హోమం చేయించుకునే వాళ్ళు ఇలా ముందొచ్చి వాళ్ళ నేమ్స్ అయితే ఇస్తారు. ఈ హోమం చేయించుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ కూడా మనకి తొందరగా వస్తుంది. చాలా ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ అయితే చాలామందికి రాదు కదా. ఇంకా పెళ్ళి కాని వాళ్ళకి కుజదోషం ఇంకా అలాంటి దోషాలు ఉన్నా కూడా మనకి ఇవన్నీ పోతాయండి. ఇక్కడైతే మా టెంపుల్లో ఈ పూజ చేయించుకుంటున్నారు. ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది. ఇది వచ్చి ఇష్నాపూర్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ రావి చెట్టు ఉంటుందండి. ఈ రావి చెట్టు దగ్గరే నాగమ్మ తల్లి పడగలైతే ఉన్నాయి. ఇక్కడైతే అభిషేకం కూడా చేసుకుంటారు ప్రతి ట్యూస్డే కూడా వచ్చి. ఇక్కడ ముందు కూడా శివలింగం అనేది ఉందన్నమాట. శివలింగానికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టుకి ప్రతి మంగళవారం కూడా మనం పాలైతే పోసి దీపం పెట్టుకుంటే కూడా మనకున్న దోషాలు అయితే పోతాయి.